మనకి ఎవరికైనా మీకు స్కూల్లో పిల్లలకి కానీ అందరికీ తెలుసు, ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మన ఊళ్ళో ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు, కానీ ట్రూ ఫ్రెండ్, నిజమైన ఫ్రెండ్, నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే చాలా మంది నిజమైన స్నేహితులు ఎవరైనా వెతుకుతుంటారు. నాకు ఒక స్నేహితులు ఉంటే బాగుండు, నా కష్టాలు చెప్పుకోవడానికి, నా కష్టాలు తీర్చడానికి, నాకు అవసరంలో అప్పు ఇవ్వడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటాం కదా మనం చాలాసార్లు. మనం ఒకవేళ ఆలోచిస్తే నాకు అప్పులు ఉన్నాయి, నేనేం చేయాలని ఆలోచించినప్పుడు మీ తోటి సహాయకుడిగా స్నేహితుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి కష్టాలు ఉండవా? వాళ్ళకి కష్టాలు ఉంటాయి, వాళ్ళకే అప్పులు ఉంటాయి. సో మీరు ఎవరితో ఆ విషయాన్ని పంచుకోవాలో అర్థం కాకుండా సతమతమైపోవాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఈ సువార్త మంచి వార్త అన్నప్పుడు మాకు నిజమైన దేవుడు ఒక్కలే ఉన్నారు. ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు గురించి మేము ప్రకటించడానికి వచ్చిన్నాం ఇక్కడికి. సో నిజమైన స్నేహితుడిగా ఆయన మనతో పాటు ఉంటాడు. మనం ఎవరికి చెప్పుకోవాలి మన బాధ అన్నప్పుడు